अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము మీమాంసా దర్శనంలో 1వ అధ్యాయంలో 1వ పాఠం చేస్తున్నాము. అందులో మనము 30వ సూత్రం వరకు మనం చెప్తున్నాము. విషయం ఏంటంటే, సందర్భం ఏంటంటే, వేద అపౌరుషేయత్వ అధికరణాన్ని ప్రారంభించుకున్నాము. వేదాలు అపౌరుషేయమైనటువంటివి, పరమాత్మతో రచించబడినటువంటివి అని చెప్పి సిద్ధాంతి యొక్క ప్రతిజ్ఞ. కానీ పూర్వపక్షి వేదాలు అపౌరుషేయం కాదు, పరమాత్మ ద్వారా నిర్మించబడినటువంటి కాదు, ఇవి పురుషుని ద్వారా నిర్మించబడినటువంటివి అని విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు, ఆక్షేపిస్తున్నాడు. దానికి పూర్వపక్షి హేతు ప్రస్తావించాడంటే, ఇక్కడ ఎందుకంటే పురుషుడు నిర్మించినట్టుగా ఆ పురుషుని పేర్లతో మనకు కనిపిస్తున్నాయి. ఆ వేదాలు ఏవైతే ప్రతిపాదించబడ్డాయో, చెప్పబడ్డాయో, ఆ పురుషుని పేర్లతో చెప్పబడ్డాయి. కాటక, కలాపక, ముద్గల, పైపలాదక అని చెప్పి వాళ్ళ ద్వారా ప్రతిపాదించబడినట్టుగా మనకు స్పష్టంగా వాళ్ళ పేర్లతో మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి వాళ్ళతో కనిపిస్తున్నాయంటే వాళ్ళతో సంబంధం లేకుండా అలాంటి నామకరణం, అలాంటి సంజయం అనే పేరు పెట్టుకోం. సంబంధం ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా నిర్మించబడ్డాయి, వాళ్ళ ద్వారా రచించబడ్డాయి కాబట్టి ఇవి మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి వేదాలు పౌరుషేయమైనటువంటివి. అందుకే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ పేర్లు ఆ రకంగా వేదాలతో, వేద వాక్యాలతోటి సంబంధయుక్తంగా ఉన్నాయంటే ఆ వ్యక్తికి, ఆ శబ్దానికి అన్ని వేద సంబంధం అంటే లేదు. ఆ సంబంధం కలిపామంటే ఆ పురుషుని ద్వారానే నిర్మించబడ్డాయి కాబట్టి అవి మనకు ఉల్లేఖించబడ్డాయి అని చెప్పి పూర్వపక్షి ఆక్షేపించాడు. దానికి సిద్ధాంతి ఏమడిగాడంటే, నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావండి, అది వాళ్ళు ప్రవచనం చేశారు, ప్రవచనం చేసినందుకు వాళ్ళ పేర్లతో ప్రసిద్ధమైంది, అలా తీసుకోవచ్చు కదా అని చెప్పినప్పుడు, లేదండి అక్కడ విశేషణంగా చెప్పబడిందంటే విశేషణం సామాన్యంగా ఉండదు, అది విశేషంగానే ఉంటుంది. వాళ్ళ పేర్లతో చెప్పబడ్డాయంటే అది విశేషంగా తీసుకోవాలి, మనము వాళ్ళ ద్వారా తయారు చేయబడిందని చెప్పి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రవక్తలు, ప్రవచనం చేసే వాళ్ళు 100 మంది ఉండొచ్చు, కర్త ఒకడే ఉంటాడు. కాబట్టి ఆ కర్త మన దగ్గరికి లేకపోవచ్చు, కానీ ఇది పురుషుని ద్వారా నిర్మించబడినటువంటివి. అటు అస్మదీయమానం అపి, ఒక స్మరణ లేకపోయినప్పటికీ కర్త ఖచ్చితంగా ఈ చోదనా వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి కర్త పురుషుని ద్వారా నియమించబడింది చెప్పి అర్థం చేసుకోవాలి. అందుకే చోదనా లక్షణం అర్థో ధర్మ అని ఏది చెప్పావో అది ప్రమాణం కాదు, ఇవన్నీ పురుషకృతమైనటువంటివి అని చెప్పి పూర్వపక్షి ఈ రకంగా ఆక్షేపించాడు. మళ్ళా తన పురుషుని ద్వారా నిర్మించబడినది అని చెప్పడానికే ఇంకొక హేతు ఏం ప్రస్తావించండి, అనిత్య దర్శనాచ. ఇవి ఎందుకంటే పురుషుని ద్వారా నిర్మించబడినటువంటివి. ఆ పురుషులు ఆ జన్మ మరణ ధర్మం స్వభావం కలిగిన వాళ్ళు. ఈ పురుషులు ఎవరు, ఏ పురుషుల ద్వారా రచించబడిందో వాళ్ళు జన్మ మరణ స్వభావం కలిగిన వాళ్ళు. అందుకే జన్మ మరణవంతశ్చ వేదార్థ శ్రూయంతి. ఈ చనిపోవడం, పుట్టేటువంటి స్వభావం కలిగినటువంటి ఆ మనుషుల ద్వారా ఈ వేదార్థం చెప్పబడింది. అందుకే ఇక్కడ బబరహ ప్రవాహని అంటే ప్రవాహని యొక్క కుమారుడు బబరుడు, అలాగే ఔద్ధాలకుని యొక్క కుమారుడు కుషురువింద అని చెప్పి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయన్నమాట. ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయంటే అది జన్మ మరణతో యుక్తమైనటువంటి వాళ్ళు వీళ్ళు కాబట్టి, వీళ్ళ పేర్లు ప్రసిద్ధమైనాయి కాబట్టి అందుకే దీన్ని బట్టి కూడా అనిత్యమని చెప్పి చెప్పుకోవచ్చు అని చెప్పి ఈ రకంగా వాళ్ళని అనిత్యత్వాన్ని చూపిస్తూ వేదాలు కూడా
అనిత్యమైనటువంటి వేద జ్ఞానం ఏదైతే ఉందో అది పురుషుల ద్వారా నిర్మించబడింది కాబట్టి ఇది కూడా అనిత్యమైనట్టుగా పూర్వపక్షి ఈ రకంగా తన విషయాన్ని ప్రస్తావించాడు. దానికి సిద్ధాంత సమాధానంగా ఉక్తం టు శబ్ద పూర్వత్వం పై శబ్దం నిత్యం అంటే ఆ నిత్యంగా ఉన్న శబ్దాన్ని వాళ్ళు ప్రతిపాదిస్తున్నారు. ఆ నిత్యం శబ్దం లేకపోతే వాళ్ళ వ్యవహారం ఏదైతే జరిగిందో ఆ వ్యవహారం ఎక్కడి నుంచి వచ్చింది, ఇలాంటి ప్రస్తావన ఎక్కడి నుంచి చేశారు అంటే వీళ్ళు ప్రస్తావన చేయడానికంటే ముందే అది ముందు నుంచే ఉంది. ఉక్తం శబ్దపూర్వ శబ్దం ముందు నుంచే ఉంది. అది అధ్యాపకులు వాళ్ళు దాన్ని ప్రతిపాదించారు, వివరించారు, తెలియజేశారు. అంతలోకి తీసుకోవాలి కానీ అది శబ్దం లేదు, ఇది ఈ శబ్దానికి అర్థం ఈ అర్థం ఈ శబ్దానికి అలా ఉత్పన్నం చేసింది కాదు అని చెప్పి ఈ రకంగా ఆ శబ్ద పూర్వత్వం వాళ్ళు చెప్పడానికి ముందు ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది, అది ముందు నుంచే ఉంది అర్థం చేసుకోవాలని చెప్పి ఈ రకంగా సిద్ధాంత సమానం చెప్పాడు. నువ్వు ఏవైతే శబ్దాన్ని ఉచ్చరిస్తున్నావో ముందు ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వచ్చాయి, నిత్యం కాబట్టి నువ్వు ఉచ్చరిస్తున్నావు కాబట్టి ఆ శబ్ద నిత్యం అంటే వాటి అర్థము దాని యొక్క సంబంధం నిత్యమే. ఆ నిత్యత్వాన్ని నువ్వు ప్రతిపాదిస్తున్నావు కానీ నువ్వు స్వయంగా రచించింది కాదు. శబ్దము అర్థము వాటి మధ్య సంబంధము పూర్వం నుంచే నిత్యమైంది, అపౌరుషమైంది కాబట్టి నిత్యంగా ఉన్నాయి, అవే తీసుకొని వ్యవహరిస్తున్నావు అని ఈ రకంగా సమానం చెప్పాడు. అలాగే ఆఖ్యాచ ప్రవచనాత్, ఆఖ్య నువ్వు కాటక కలాపక అని ఏవైతే పేర్లు ఉన్నాయని చెప్తున్నావు వాళ్ళ పేర్లతో ప్రసిద్ధమని చెప్పి ఉంటున్నావో అవి ప్రవచన, వాళ్ళు విశేషంగా ప్రవచనం చేశారు, విశేషంగా అధ్యాపనం చేయించారు. ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు మహర్షి పాణిని మహర్షి యోగదర్శి రచించారనమాట. అందుకే పతంజలి యోగ దర్శనం అంటున్నాం. ఇప్పుడు జైమిని మహర్షి రాసిన మీమాంస చెప్పుకుంటున్నాను, జైమిని మీమాంస అనుకుంటా. ఎందుకు ఆయన ఈ విషయంలో వాక్య విషయంలో ఈ గ్రంథ విషయంలో విశేషమైన అధ్యయనం చేసి ఆయన అధ్యాపన చేయించాడు అనమాట. అందుకే వాళ్ళపై జైమిని మీమాంస, పతంజలి యోగ దర్శనము, అలాగే వైశేషిక దర్శనము, కనాద వైశేషిక దర్శనము, అలాగే మహర్షి గౌతమ న్యాయ దర్శనము, వాళ్ళ పేర్లు ఎందుకు ప్రసిద్ధమైందంటే వాళ్ళ ప్రమాణాల విషయంలో, యోగ విషయంలో, అలాగే పదార్థ విషయంలో ఒక్కొక్కరు కనాద మహర్షి గౌతమ మహర్షి వాళ్ళు విశేషంగా అధ్యయనించి ప్రతిపాదించడం వల్ల వాళ్ళగా అధ్యాపన చేయించడం అన్నమాట. అందుకే ఆ విషయంలో విశేషమైన నైపుణ్యాన్ని విశేషమైన యోగ్యతను సంపాదించారు. అలాగే విశేషంగా ప్రవచనం చేశారు, ప్రకృష్టంగా ప్రవచనం చేశారు. ఆ రకంగా వాళ్ళ పేర్లతో ప్రసిద్ధమైంది. అలా తీసుకోవాలి ప్రవచనం చేసే వాళ్ళు. అంతేగాని రచించదని కాదు, వాళ్ళు వేదాల్లో ఉండేటువంటి సారభూత అంశాన్ని వాళ్ళు మంతనం చేసి దాని యొక్క సారాంశాన్ని వీళ్ళు ప్రతిపాదించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. ఆ రకంగానే విశేషంగా ప్రతిపాదించారు. అలాగ ప్రవచనం చేసి ఉండొచ్చు, అది తీసుకోవాలి. అందుకే ఆ పేరు ప్రసిద్ధమైంది కాటక కాలాపక అని చెప్పి ఈ రకంగా సిద్ధాంతి సమానం చెప్పాడు. ఆ రకంగా చెప్తూ ఈ కర్త లక్షణ అని చెప్పి సమానం చెప్పాడు. అది అర్థాపత్తి ప్రకారం తీసుకోకూడదు. ఇక్కడ అకర్త లేకపోయినప్పటికీ కూడా కర్త లేకపోయినా కూడా ఒకసారి మనం అలా చెప్పుకుంటాం. ఎందుకంటే వాళ్ళు ప్రతిష్టంగా వచ్చినాన్ని విశేషంగా వాళ్ళ ప్రతిపాదించదు కాబట్టి మనం ఆ రకంగా తీసుకోవాలి అని చెప్పి ఈ రకంగా మనకు సిద్ధాంతి సమానం చెప్పాడు. కాబట్టి ఇక్కడ కథ కాలాపాదే అయితే వాళ్ళు అనేక శాఖలలో ఒక శాఖను మాత్రం అధ్యయనం చేసి వాళ్ళు ఒక విషయంలో మాత్రం నైపుణ్యం పొందారు. కానీ వైశంపాయనే ఋషి సర్వశాఖాధ్యాయి, చాలా మంది అనేక గ్రంథాలు చదివారు అనమాట. ఇప్పుడు అనేక గ్రంథాలను చదివా. ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరి అలాగే అనేక మంది ఋషులు మహర్షులు ఒక్కొక్క విషయం, ఇప్పుడు గౌతమ మహర్షిన, పతంజలి మహర్షిన, జైమిని మహర్షిన, అలాగే కనాద మహర్షిన, అలాగే అనేక మంది ఆచార్యులు మనకు ఋషులు ఉన్నమాట. వాళ్ళు ఒక విషయంలో విశేషంగా ప్రతిపాదన చేశారు అంటే వాళ్ళకి మిగతా విషయాలు తెలియవా? వేద సంపూర్ణ 4 వేదాల యొక్క సారాంశం మొత్తం తెలుసు. 4 వేద జ్ఞాన విజ్ఞానం అంతా ఉంది. బ్రహ్మ దర్శనం బ్రహ్మత్వ తత్వాన్ని పొందిన వాళ్ళు, మోక్షత్వాన్ని పొందిన వాళ్ళు అంతా కూడా బ్రహ్మ సాక్షాత్కారం చేసుకున్న వాళ్ళు. అయినప్పటికీ కూడా ఒక విషయంలో విశేషంగా వాళ్ళు ఒక నైపుణ్యాన్ని ప్రదర్శించారు. వాళ్ళు విశేషంగా కొన్ని ప్రమాణాలు తీసుకుని, కొన్ని పదార్థాలు తీసుకొని, కొన్ని శబ్దాన్ని తీసుకొని, ఒక వాక్యాన్ని తీసుకొని, అలాగా ఒక్కొక్కరు ఒక విషయం మీద విశేషమైన యోగ్యత సంపాదించి వాళ్ళు తెలియజేసారు అనమాట. అలాగే ఇక్కడ ప్రవచనం చేశారు. అందుకే వాళ్ళ కాటక కలాపక ఉద్గల పైపలాదక అని పేర్లు ప్రస్తావించబడ్డాయి. అందుకే అలాగా అనేక శాఖాది ఒకరు మాత్రం కటకాల ఒక విషయానికి మాత్రం వాళ్ళు విషయాన్ని సంపాదించారు. కానీ ఎవరు ఏ విషయంలో సంపాదించారు అది పూర్ణత్వాన్ని పొందేది కాబట్టి పేర్లతో ప్రసిద్ధమయ్యాయి. ఎందుకంటే వాళ్ళు తస్యాం ప్రకృష్టత్వ అసాధారణ ఉపపద్ధతి, వాళ్ళు ప్రకృష్టంగా విశేషంగా ఉత్కృష్టంగా ప్రతిపాదించింది కాబట్టి వాళ్ళ పేర్లతో అవి ప్రసిద్ధమయ్యాయి. అంతేగాని వాళ్ళే రచించారని చెప్పి అర్థం చేసుకోకూడదు. ఇది పురుషకృతం కాదు, అపౌరుషేమైందే అని చెప్పి ఇంతవరకు విషయాన్ని మనము ప్రస్తావించుకున్నాం. అస్తు, మీకు విషయం స్పష్టమైంది అనుకుంటాను. ఇప్పుడు అదే విషయాన్ని
ఇక్కడ సిద్ధాంతి మళ్ళీ సమానం చెప్తున్నారు చూడండి, ఇంకా పుష్టి చేస్తున్నామట. ఇది వేదము అపౌరుషేమైందే. నువ్వు చెప్పిన ఆక్షేపాలను కూడా ఆక్షేపాలు కాదు, కేవలము ప్రవచనకర్తలు మాత్రమే అలాగా వాళ్ళ పేరుతో ప్రసిద్ధమయ్యాయి అని చెప్పి చెప్పుకున్నాం. ఫస్ట్ ఇప్పుడు చూడండి, పరంతు త్వనిషుడు నివృత్తి కోసం, పూర్వపక్షం చెప్పేవాడిని నివృత్తి కోసం పరం. కానీ అంటే ఇక్కడ అంటే నువ్వు ఏదైతే అన్ని చెప్పావు ముందు చెప్పావు కదా, దానికి సమానం చెప్తున్నాడు. అనిత్య దర్శన, పూర్వపక్ష ఆక్షేపించ అనిత్య దర్శన, పురుషులుగా నిర్మించబడిన పురుషులు జన్మ మరణ స్వభావం కలిగిన వాళ్ళు అనిత్యమైనటువంటి వాళ్ళు. కాబట్టి దీన్ని బట్టి కూడా వేదం కూడా అనిత్యమైనటువంటిది అని చెప్పి చెప్పవచ్చు అని చెప్పి ఆక్షేపించామట. పదం అంటే నువ్వు అన్ని చెప్పావు కదా, అది నువ్వు చెప్పిత్తు అంటే అది కరెక్ట్ కాదు, మంచిది కాదు. నువ్వు చెప్పింది కూడా యుక్తి సగం కాదు. ఎందుకంటే శృతి సామాన్య మాత్రం. అక్కడ శబ్దం యొక్క అర్థం అయితే ఉందో సామాన్య అర్థం మాత్రమే తీసుకొని చెప్పబడింది. అంటే శబ్దం యొక్క శృతి అంటే వేదం యొక్క సామాన్యమైన అర్థం తీసుకొని మాత్రమే అక్కడ చెప్పబడింది. ఒక భాగంలో మాత్రం తీసుకొని సంపూర్ణ తీసుకొని చెప్పబడలేదంట. అది శృతి సామాన్య మాత్రం. ఇక్కడ నువ్వు అనిత్య దర్శన అనే హేతు ప్రస్తావించావు కదా, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ శబ్దం అనేది శృతి సామాన్య మాత్రం. శబ్దం అనేది సామాన్య అర్థం అంటే ఒక ధాతు యొక్క ఒక అర్థాన్ని మాత్రం ప్రతిపాదించుకున్నాం. ఎందుకంటే ధాతువుకి అనేక అర్థాలు ఉంటాయి. అనేక అర్థవ ధాతవ, ధాతువుకి సందర్భాన్ని బట్టి ప్రకరణను బట్టి మనకు వెండి తర్వాత శృతి లింగ వాక్య ప్రకరణం అని చెప్పి మనకు విశేష సూత్రం వస్తున్నాడు. అక్కడ మీకు స్పష్టం అవుతుంది ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా తీసుకోవాలి, ప్రతి పదానికి ప్రతి శబ్దానికి ప్రతి వాక్యానికి అర్థం అని చెప్పి. అలాగా ఇక్కడ మనకు శబ్దానికి సామాన్య అర్థం మాత్రం, ధాతువు యొక్క అర్థం మాత్రమే తీసుకొని చెప్పబడింది అన్నమాట. అలాగా సందర్భాన్ని బట్టి ప్రకరణం బట్టి అనేక అర్థాలు తీసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు శృతి సామాన్య మాత్రం ద్వారా ప్రస్తావించబడింది. కాబట్టి నువ్వు అపౌరుషేమైంది పురుషుడు ద్వారా నిర్మించబడి చెప్పడం ఏమాత్రం ఉచితం కాదు. అది సామాన్య అర్థం తీసుకొని నువ్వు దాన్ని విశేషంగా నువ్వు ప్రతిపాదించడం ఏమాత్రం ఉచితం కాదు. అది ఒక శబ్దం యొక్క సామాన్య అర్థంలో ప్రతిపాదించబడింది అని చెప్పి సిద్ధాంతి రకంగా సమానం చెప్పాడు. అదే భాషలో చూడండి, యచ్చ ప్రావాహని రీతి. నువ్వు చెప్పావు కదా ప్రావాహని అని చెప్పి కొడుకు బబర్ అని చెప్పావు కదా, ఇవన్నీ విషయాలు చెప్పావు కదా. అలాగే ఉద్దాన కుమారుడు కుషుడు వింద అని చెప్పావు కదా. ఆ విషయాన్ని ఆధారం చేసుకుని దాన్ని ఉల్లేఖిస్తూ మళ్ళీ చెప్తున్నామట. యచ్చ ప్రావాహని రీతి ఉక్తం. నువ్వైతే చెప్పావు అది తత్న, అది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకు? ప్రవాహనస్య పురుషస్య అసిద్ధత్వాత్ నా ప్రవాహనస్య అపత్యం ప్రవాహని. ఇక్కడ ప్రవాహనస్య పురుషస్య అంటే ప్రవాహన యొక్క పురుషుడు బాబాదని చెప్పిదా, ఆ పురుషస్య అసిద్ధత్వ అక్కడ విశేషం విద్యమానంగా లేడు, ఇక్కడ విద్యమానంగా లేడమాట. అందుకే నా ప్రవాహనస్య అపత్యం ప్రవాహం. అందుకే తన యొక్క సంతానం కూడా ప్రవాహని, ఆ సంతానం యొక్క ఏదైతే ఉందో అది కూడా అసిద్ధం తెలుస్తున్నాడు. ఇప్పుడు మనకు ముందుగా ప్రవాహం ఇక్కడ సిద్ధంగా విద్యమానం లేనప్పుడు అతని యొక్క కుమారుడు విద్యమానంగా ఉన్న విషయంలో మనం చెప్పవలసిన అవసరం లేదన్నమాట. ఇది అసిద్ధమైనప్పుడు అతని యొక్క కుమారుడు సంకల్పం చేశాడనే విషయంలో చెప్పడం ఏమాత్రము ఉచితం కాదు. చెప్పాడు కదా, బాబు సంకల్పం చేశాడు, అలాగే కుషి వింద సంకల్పం చేశాడు అంటే కామైత అని చెప్పాడు. అలాగే కామన చేశాడంటే ఈ గ్రంథం లేదు, ముందు లేదు, వేద గ్రంథం లేదు కాబట్టి వాళ్ళు కామన ద్వారా రచించారని చెప్పి చెప్పామట. అది అలా ఏం కాదు. అది ఇప్పుడు వాళ్ళే విద్యమానం లేనప్పుడు వాళ్ళ ద్వారా నిర్మించమని చెప్పి అది దానికి యథార్థ ఏముంచి తీసుకోవచ్చు మనం. కాబట్టి అది నువ్వు ఏమాత్రం ఉచితంగా తత్న యుక్తి సంగత కాదు నువ్వు చెప్పింది. పురుషస్య ప్రవాహనస్య పురుషస్య అసిద్ధత్వ నా ప్రవాహనస్య అపత్యం. ప్రవాహుడే అసిద్ధమైనప్పుడు విద్యమానం లేనప్పుడు తస్య కుమారుడి విషయంలో మాట్లాడితే ఏ రకంగా యుక్తి సంగతంగా ఉంటుంది. అందుకే నా ప్రవాహనస్య అపత్యం ప్రవాహని. కానీ అక్కడ ఏం తీసుకోవాలంటే మనం ప్రశబ్ద కేవలము అక్కడ ప్రకర్షే సిద్ధో వహతిశ్చ ప్రాపణే. అక్కడ ఇప్పుడు ప్రవాహన విషయంలో మనం వాళ్ళు ప్రకృష్టంగా విశేషంగా వాళ్ళు ప్రతిపాదించారు. అందుకే వాళ్ళ పేర్లు మనం చెప్పుకుంటున్నామట. వాళ్ళు ఒక విషయ శాఖ సంబంధి విశేషం అధ్యాపన చేయించారు కాబట్టి అలా చెప్పుకుంటున్నామట. అందుకే ప్రాశబ్దం ఏదైతే ఉందో ప్రకృష్ట ప్రకర్షే సిద్ధ అంటే ఉత్కృష్టమైన అర్థం సిద్ధం అన్నమాట. మనకి యథార్థంగా సిద్ధార్థంలో ఉంది. వహతిష్ట ప్రాపణే అంటే పొందే అర్థంలో మనకు అది ఆ అర్థం కూడా కనిపిస్తుంది. అంతేగాని నాతో అస్య సముదాయ, ఇక సముదాయం అంటే ఏది లేదు. క్వచిత్ సిద్ధ నాతో
అస్య సముదాయ క్వచిత్ సిద్ధ. ఇక్కడ సముదాయం అంటే ఇది మనకు సిద్ధం లేదన్నమాట. ఇక్కడ సమూహం అంటూ ఆ సంతాన ప్రవాహం వాళ్ళ యొక్క సమూహం పారంపర్యం అంతా కూడా ఇక్కడ మనకు విద్యమానం లేదన్నమాట. అందుకే నాతో అస్య సముదాయ క్వచిత్ సిద్ధ, ఎక్కడ మనకు సిద్ధం లేదన్నమాట. కానీ అదైతే మనకు కథనం కనిపిస్తుందో అది కేవలం విశేష ప్రవచన సామర్థ్యం చేత, విశేషమైన అధ్యాపన చేత అలా చెప్పుకుంటున్నాం, అంతేగాని వారి యొక్క కర్త కాదు వాళ్ళు అనేట్టుగా సిద్ధాంతి ఈ రకంగా సమాజం చెప్తున్నాడు. ఎందుకంటే దానికి ఒక ఉదాహరణ పేస్ట్ చేస్తున్నాడు. వికారస్తు యథైవ అపత్య సిద్ధ, వికారస్తు యథైవ అపత్య సిద్ధ, ఏ రకంగా అపత్యార్థం సిద్ధమో అంటే అతో ఇక్కడ అపత్యం అంటే మనకు ఒక సూత్రం ఈ ప్రత్యయం వస్తుంది తదిత ప్రకరణంలో మనకు ఈ ప్రత్యయం వస్తుందన్నమాట. అతో దీర్ఘో ఈ అనే అతో అనే సూత్రం ఏ విధంగా ఐ వస్తుంది అలాగా ఒక కనిపిస్తుందో. వికారస్తు యథైవ అపత్యే, యథా అపత్యార్థుని సిద్ధమో అలాగే తథా క్రియాయామపి కర్తది. అలాగే ఇప్పుడు ఏ విధంగా అపత్యార్థంలో ఈకారం వచ్చిందో, ఇప్పుడు ప్రవాహనిలో మనకు ఈకారం కనిపిస్తుంది, అపత్యార్థంలో ప్రవాహని అని చెప్పి, అలాగా అపత్యార్థం చెప్పడానికి ఏ విధంగా ఈకారం వచ్చిందో, సంతానార్థం చెప్పడానికి ఏ విధంగా సంతాన అర్థం చెప్పడానికి ఏ విధంగా ఈ ప్రత్యయం వచ్చిందో, ఈ ప్రత్యయం అనుమతి లోపలి ఈ మిగులుతుంది అన్నమాట. ఈ ప్రత్యయం వచ్చిందో తథా క్రియాయామపి కర్తది, అలాగే ఆ కర్త విషయంలో కూడా మనకు ప్రత్యయం విద్యమానంగా ఉంది. అంటే వీళ్ళు విశేషంగా ప్రవచనం చేశారు, ప్రతిపాదించారు ఆ రకంగా, అంతేగాని ఇది వీళ్ళు కర్త కాదు అన్నమాట. వాళ్ళు ప్రతిపాదించినట్టుగా, వాళ్ళు ఉపదేశించినట్టుగా, విశేషంగా అధ్యాపన చేయించినట్టుగా మనకు ప్రత్యయం కనిపిస్తుంది కర్త విషయంలో. ఆ రకం కర్త తీసుకోవాలి, కానీ ఇది వేదాలను నిర్మించేటువంటి కర్తగా తీసుకోకూడదు. అందుకే తథా క్రియాయామపి కర్తది. అదే విషయంలో ఇక్కడ ఈ విధంగా వికార విషయంలో అపత్యార్థంలో సంతానార్థం విధంగా ఏ ప్రత్యయం వచ్చిందో అలాగే కర్త విషయంలో కూడా మనకు వాళ్ళు దానికి ప్రవచన కర్త అని చెప్పి మనకు ప్రత్యయం విద్యమానంగా ఉంది శాస్త్రం ప్రకారంగా, ప్రమాణ పూర్వకంగా. అలాగే క్రియాయామపి కర్త, అలాగే ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకే తస్మాత్ యహ ప్రవాహయతి స ప్రవాహని, అలాగే ఎవరైతే ఆ రకంగా ప్రతిపాదిస్తుంది విశేషంగా వారిని ప్రవాహనిగా మనం ఆ రకంగా చెప్పుకున్నాము. అంటే వాళ్ళు విశేషంగా బ్రేక్ అవుతున్నది, వాళ్ళు ప్రవాహనిగా మనం తెగిపోతున్నది అని ఈ రకంగా మనం ప్రస్తావించుకున్నాడు. ఇప్పుడు వస్తుందండి, కాబట్టి వాళ్ళు విశేషంగా ప్రతిపాదించారు, అధ్యాపన చేయించారు, కాబట్టి మనం ఆ రకంగా విశేషంగా ఉత్కృష్టం చెప్పుకున్నామట. అందుకే అలాగే ఓకే, తస్మాత్ యహ ప్రవాహయతి స ప్రవాహని అని చెప్పి చెప్పుకున్నాం. అలాగే బబరహ ఇది శబ్దానుకృతి, ఇక్కడ బబర శబ్దం చెప్పుకున్నారా, ప్రవాహన కుమారుడు బబరుడు అని చెప్పి. ఈ బబర ఇది శబ్ద అనుకృతి, ఇది శబ్ద అనుకరణం మాత్రం. ఇది శబ్దక అనుకరణ మాత్రం, అంటే ఒకసారి చెప్పింది మనం అనుకరించాం అంతే. దీన్ని బట్టి మనము ఏం అర్థం చేసుకునే, తేన యో నిత్యో అర్థ తమేవ ఏతౌ శబ్దో వది. అందుకే ఈ శబ్దాలు ఏవైతే మనం తీసుకొని చెప్తున్నామో నిత్యార్థాన్ని ప్రతిపాదిస్తున్నాయి. యో నిత్యో అర్థ, ఏదైతే నిత్యార్థం ఉందో తమేవ ఏతౌ శబ్దం, ఈ రెండు శబ్దాలు బబరాన్ని మనం శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు శబ్దాలు కూడా అదే నిత్యార్థాన్ని బోధిస్తున్నాయి. కానీ నూతనంగా ఈ శబ్దానికి అర్థం, ఈ అర్థం శబ్దం వాళ్ళేం సొంతం కనిపెట్టడం లేదు, స్వయంగా సంకల్పం చేసింది ఏం లేదన్నమాట. నిత్య సిద్ధమైనటువంటి అర్థాన్ని వాళ్ళు విశేషంగా ప్రతిపాదించారు, ఉత్కృష్టంగా ప్రతిపాదించారు. అందుకే ఈ రకంగా అర్థం చేసుకోవాలి. అతః ఉక్తం, అందుకే ఇక్కడ సూత్రకారుడు కూడా ఈ రకంగా చెప్పాడనమాట. పరంతు శృతి సామాన్య మాత్రమే, అందుకే ఆ శృతిక వేదానికి ఒక సామాన్య అర్థం మాత్రమే అది తీసుకోబడింది. సామాన్య అర్థం మాత్రమే, దాత్వార్థ వాచ్యం మాత్రమే చెప్పబడింది. అంతేగాని సంపూర్ణంగా వేదార్థాన్ని చెప్పబడింది, ఇది పురుషునిగా నిర్మించబడింది అనే అర్థం కాదు. ఇక్కడ ఒక విశేష అర్థము, సిద్ధంగా ఉండేటువంటి నిత్యార్థాన్ని వాళ్ళు ప్రతిపాదించారు, ఉపదేశించారు. అదే మనం తీసుకోవాలి. ఒక అర్థాన్ని మాత్రం వాళ్ళు తీసుకొని ఉన్న విషయాన్ని ప్రతిపాదించాలన్నట్టుగా సిద్ధాంతి రకంగా సమాధానం చెప్పాడనమాట.
శృతి సామాన్య మాత్రానికి మాత్రమే వాళ్ళు ఆ అర్థాన్ని తీసుకొని చెప్పారని చెప్పి ఈ రకంగా చెప్పారు. ఇలా చెప్పిన తర్వాత అథ కథం అవగమ్యేత, నువ్వు ఇది ఎలా చెప్పగలుగుతావు, ఎలా తెలుసుకున్నది? నా అయం నా అయం ఉన్మత్త బాలక ఉన్మత్త బాల వాక్య సదృశ ఇది. ఇది ఉన్మత్త బాలక వాక్య సదృశంగా ఉందని చెప్పి నువ్వు ఎలా అంటున్నావు? ఇది అంటే మేము చేసినది బాలక సదృశంగా ఉందన్నట్టుగా ఇది సామాన్య కథనం కాదు గట్టిగా చెప్పావు కదా, నువ్వు అలాగే ఎందుకు అనుకున్నావు? ఉన్మత్త బాల వాక్య సదృశ ఇది, అది ఏ రకంగా నువ్వు అంటున్నావు అని పూర్వపక్షి మళ్ళీ ఆక్షేపిస్తున్నాడు. ఎందుకంటే తథాహి పశ్యామహ, ఎందుకని చెప్పిన వాక్యం ఎలా ఉన్నాయంటే తథాహి పశ్యామహ ఏ రకంగా చూస్తున్నామంటే వనస్పతయ సత్రమాసతః సర్పాహ సత్రమాసతః. ఇప్పుడు వనస్పతులు సత్రాన్ని చేస్తున్నాయి, పాములు సర్పాన్ని చేస్తున్నాయి. ఇవన్నీ అయితే శాబ్దికార్థాలు ఏవైతే ఉన్నాయో, సత్రం అంటే ఏమిటండి? సత్రం అంటే ఇప్పుడు ఒక నిరంతరంగా యజ్ఞయాగం అంటే మీకు తర్వాత ప్రసంగం వస్తుంది, అక్కడ మీకు విశేషంగా చెప్తాను. సత్రం అంటే నిరంతరంగా జరిగేటువంటి యజ్ఞం, దాని సత్రాలు అంటామాట. యాగాల్లో చెప్పేలాగా అక్కడ నిరంతరం కొన్ని క్రియాకలాపాలు, కొన్ని అనుష్ఠానాలు నిరంతరం చేస్తుండాలి. అది మన మధ్యక్రము సోమయాగానికి అప్పుడు విశేషంగా చెప్పుకున్నాం, మీకు ప్రత్యక్షంగా చెప్పుకొని వెళ్తాం కాబట్టి మీకు అర్థమవుతుంది. ఇక్కడ మొత్తానికి సత్రం అంటే నిజంగా జరిగేటువంటి యజ్ఞం అనమాట. అలాగే సోమయాగంలో కూడా కొన్ని ఉంటాయన్నమాట. ఇక్కడ సోముడు సత్యయాగం చేసేప్పుడు అక్కడ ఒక్కో యజ్ఞ యాగానికి ఒక విశిష్టమైన యజ్ఞ యాగాన్ని నిశ్చయంగా ఉంటారు, ఋత్వికులు నిశ్చయంగా ఉంటుంది అన్నమాట. దీని సోమయాగంలో ఒక యజమాని ఉంటారు, 16 మంది ఋత్వికులు ఉంటారు అన్నమాట. మిగతా వాళ్ళంతా అది ఒక్కొక్క దాయత్వం తీసుకొని పనులు చేస్తూ ఉంటారు అన్నమాట. అలాగా ఒక్కొక్క యాగానికి ఒక పద్ధతి విధి విధానం ప్రకారంగా వాళ్ళు అనుష్ఠానం చేస్తూ ఉంటారు అన్నమాట. సరే, అది ప్రసంగాన్ని బట్టి చెప్పుకున్నాము. ఇక్కడ ఈ రకంగా వనస్పతయ సత్రమాసత సర్పః సత్రమాసతః ఇది ఏదైతే మనకు పదం కనిపిస్తుందో, వాక్యం కనిపిస్తుందో ఎలా ఉందంటే ఇది జలద్గవో గాయతి మత్కాని కథం నామ జలద్గవో గాయేత. ఇక్కడ జలద్గవో గాయతి మత్తకాని అంటే ఇక్కడ అంటే ఒక వృద్ధ ముసలి ఎద్దు అంటే వృషభం అంట కదా, ఒక వృషభము వయసు అయిపోయిన వృషభము మత్తకాని గాయతి అంటే బాగా గీతాలు పాడుతుందంట, అంటే ఆ రకమైనటువంటి గీతం పాడుతుంది. కథం నామ జలద్గో గాయేత్ అంటే ఈ వృద్ధ ఒక వృషభం ఏదైతే ఉందో అలాంటి గీతాలు ఎలా పాడుతుంది. అలాగే ఈ సర్పాలు సత్రం చేస్తున్నాయి ఎలా చెప్పగలుగుతాం? అలా ఉంది కథనం అన్నట్టుగా చెప్తున్నామాట. కథం వా వనస్పతయ సర్పాహ వా సత్రం ఆశీరనితి అని పూర్వపక్షి ఇక్కడ ఆక్షేపి. ఎలా ఉందండి ఇప్పుడు ఎలా చెప్తుంది ఇక్కడ చెప్పబడ్డాయి. సర్పాహ సత్రమాస్త ఈ వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఈ చోదన వాక్యాల కింద తీసుకుని చెప్తున్నావు నువ్వు. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే జలద్గవో గాయతి మత్కాని అంటే ఆ వృషభము పాటలు పాడుతున్నట్టుగా ఉంది. అది ఎప్పుడైనా సాధ్యమవుతుందా? అలాగే ఇవి కూడా వనస్పతులు సత్రం చేస్తున్నాయి, సర్పాలు సత్రం చేస్తుంటే అది ఏ రకంగా ఉంటుంది అన్నట్టుగా ఈ రకంగా పూర్వపక్షి ఆక్షేపించాడు. దానికి సమాధానంగా కృతేవా వినియోగ స్యాత్ కర్మణ సంబంధాత్. కృతేవా వినియోగ అంటే కృతే అంటే ఇక్కడ మనకు ఆ కర్మలో విద్యమానంగా ఉండే కర్మలో వినియోగం ఉంటుంది కాబట్టి మనం చెప్పుకుంటాం. కృతే వినియోగ అక్కడ కర్మలో ఆ సంబంధం వినియోగం ఉంటుంది కాబట్టి దాన్ని ప్రస్తావించుకుంటాం. అందుకే కర్మణ వినియోగం ఉంటుంది, కృతే చేసినప్పుడు ఆ వినియోగం ఉంటుందన్నమాట. ఎందుకంటే కర్మణ సంబంధాత్ ఒకటి కర్మలు అనుష్ఠానం చేస్తున్నాం అంటే సంబంధం లేకుండా ఏ దాంట్లో మనకు అలా సంబంధయుక్తంగా అన్వయపూర్వకంగా మనం చేసుకోమాట. ఈ రకంగా కథనాలు చెప్పబడ్డాయంటే కొన్ని అతిశయోక్తంగా చెప్తుంటాం. ఇవన్నీ వాక్యం వనస్పత సత్రమాసత సర్ప సత్రమాసత అని ఏదో చెప్తున్నాం అంటే దానికి ఆ వాక్యం ఒక ఏదో తాత్పర్యం ఉంటున్నమాట, ఒక విశేషమైనటువంటి కథనం ఉంటున్నమాట. అందుకే ఆ వినియోగం కలిగింది అంటేనా ఆ సంబంధం ఉంది, సంబంధం లేకుండా చెప్పమాట. ఇప్పుడు ఈ వాక్యం కనిపిస్తుందని నీకు వనస్పతి సత్రమాసత సర్ప సత్రమా అంటే ఇవి వనస్పతి
ఇవన్నీ ఆ చైతన్య పదార్థాలు ఎలాగ యాగాలు చేయగలుగుతాయి? సత్రం అంటే యాగం అని చెప్పుకున్నారా? నిరంతరంగా చేసిన యాగాలు ఎలా చేయగలుగుతాయి? నువ్వు అలా ఒక ఉదాహరణ చూపించి జలద్గవ గాయత్రి మత్కాని ఆ వృద్ధ వృషభం ఏ రకంగా పాటలు పాడే ఇట్లా అదో ఏ రకంగా శక్యం కాదో అలాగ నువ్వు ఈ కథనాలు అలాగ ఉన్నాయి అని ఆ రకమైన ఆక్షేపానికి లేని కృతే ఆ రకంగా మనకు కర్మలో ప్రస్తావన జరిగిందంటే వినియోగం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కర్మణ సంబంధం ఆ కర్మతో సంబంధం ఉంటుంది. ఆ సంబంధం అనేది మనకి ఆ ప్రకంలో ఆ సంబంధానుగుణమైనటువంటి ఆ యాగాలను చూసినప్పుడు ఆ పరిస్థితిని ఆ సందర్భాన్ని చూసినప్పుడు మనకు తెలుస్తుందన్నమాట. సంబంధం అయితే ఉంది. కర్మణ సంబంధ అని చెప్పి ఈ రకంగా ఉంటుంది. సంబంధం ఉంటుంది. కర్మతో వినియోగం ఉంటుంది కాబట్టి ఇలాగా చెప్పబడింది. అది ఏ రకంగానే సిద్ధాంతం చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, వినియుక్తం హి దృశ్యతే పరస్పరేణ సంబంధార్థం. ఇప్పుడు వినియుక్తం హి దృశ్యతే మనకు ఇక్కడ ఒక వాక్యం ఒక కథనం చెప్పాలంటే సంబంధం ఖచ్చితంగా ఉంటుంది. అది మనకు తెలియకపోవచ్చు, కానీ మనం ప్రసంగాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మీకు తెలుస్తున్నమాట. వినియుక్తం హి దృశ్యతే పరస్పరైన సంబంధార్థం. ఎందుకంటే వినియోగం ఎక్కడైతే ఉంటుందో వాటికి మాత్రమే పరస్పర సంబంధం ఉంటుంది. సంబంధం లేకుండా ఏది బట్టి వినియోగం చేసుకోనమాట. అది ఒక కథనం చెప్పబడిందంటే ఏదో ఒకటి వినియోగం ఉంటుంది ఖచ్చితంగా. అక్కడ వాటిలో ఏదో ప్రవేశం ఉంటుందన్నమాట. అందుకే వినియుక్తం హి దృశ్యతే పరస్పరైన సంబంధార్థం. పరస్పరం ఒకదానికొకటి ఆ సంబంధం ఉంటుంది అంటే వాక్యాన్ని వినియోగం కలిగిందన్నమాట. లేకపోతే ఆ వాక్యాన్ని వినియోగం కలిగదన్నమాట ఆ పదానికి. కథం ఎలాగా అన్నప్పుడు జ్యోతిష్టోమో ఇది అభిధాయ కర్తవ్యం ఇత్యుచ్యతే. జ్యోతిష్టోమ ఇది అభిధాయ అంటే జ్యోతిష్టోమ అని చెప్పి ఈ కథనం ద్వారా ఈ ఆఖ్యానం ద్వారా జ్యోతిష్టోమ ఇది అభిధాయ ఈ రకంగా ప్రస్తావించి కర్తవ్యం ఇత్యుచ్యతే. జ్యోతిష్టోమం ఒక యాగం పేరు అనమాట. ఆ రకంగా దాన్ని ఉల్లేఖిస్తూ కర్తవ్యం ఇత్యుచ్యతే అని ఒక కర్తవ్యం దానికి చేయవలసిన కర్మలు ఏవైతే ఉన్నాయో అది ఆ కర్తవ్యాన్ని అనుసరించాలి, ఆ కర్తవ్యం చేయాలి ఇలా చెప్పామన్నమాట. ఇక్కడ ఈ రకం చెప్పామంటే కేన ఇది ఆకాంక్షితే సోమేన ఇది. కేన ఇది ఆకాంక్షితే సోమేన ఇది. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న వస్తుంది, కేన ఇది ఆకాంక్షితే సోమేన ఇది అంటే ఏ యాగంతో ఇది మనకు తెలుస్తుంది? ఇప్పుడు ఏం చెప్పావు? జ్యోతిష్టోమ అలా కథనం చేసి అభిధాయ ఈ రకంగా చెప్పి చెయ్యాలి కర్తవ్య ఇత్యుచ్యతే అని ఆ జ్యోతిష్టం అనే యాగం పేరు తీసుకొని ఇవన్నీ చేయాలి అని చెప్పి నువ్వు కథనం చెప్పావు, ఒక వాక్యం చెప్పావు. ఈ కథనం ద్వారా ఈ ఏదైనా ప్రస్తావించవు కదా, అది కేన అంటే కేన అంటే కేన జ్యోతిష్టేన అంటే ఏ జ్యోతిష్టం చేయాలి. కేన ఇది ఆకాంక్షితే సోమేన ఇది. ఇక్కడ కేన అని మళ్ళీ ప్రస్తావన చేసామంట. ఇక్కడ జ్యోతిష్టోమ అనే పేరు తీసుకొని కథనం తీసుకొని ఈ కర్తవ్య కర్మలు చేయాలి అని చెప్పావు. అది ఏ జ్యోతిష్టోమం ద్వారా? ఇప్పుడు వెంటనే జ్యోతిష్టం చేయాలంటే అంటే సందేహం కలుగుతున్నమాట. ఏ జ్యోతిష్టం ద్వారా చేయాలి? జ్యోతిష్టం అంటే అనేక జ్యోతిష్టాలు ఉన్నాయన్నమాట. జ్యోతిష్టం యాగాల్లోనే యాగం చేయాలని చెప్పి ఏ యాగం? తత్వయాగం చేయాలా, సోమయాగం చేయాలా, దశ పౌర్ణమాసేష్టి యాగం చేయాలా, అమావాస్య చేయాలా, ఏం చేయాలి? యాగం అనేకంగా ఉన్నాయి. యాగం చేయాలని చెప్పావు, ఏ యాగం చేయాలి? అందుకే ఇక్కడ వెంటనే ప్రస్తావన జరుగుతుంది. జ్యోతిష్టోమ ఇది అభిధాయ కర్తవ్యం ఇది ఉచ్యతే. నువ్వు కర్తవ్య కర్మలు చేయాలంటున్నావు కదా, కేన అని వెంటనే కేన అంటే కేన జ్యోతిష్టేన ఏ జ్యోతిషం చేయాలి. అలాగ ఆకాంక్ష కలిగినప్పుడు, అలాగ సందేహం కలిగినప్పుడు, అలా ప్రశ్న కలిగినప్పుడు సోమేన ఇది సోమయాగం రూపి ఆకాంక్షని కలిగిందట. అంటే సోమం ద్వారా నువ్వు ఆ జ్యోతిష్టోమ యాగం చేయాలి. సోమయాగంలో సోమనాథాన్ని ఒక విశేషంగా ఉంటుందన్నమాట. ఆ యాగం ద్వారా నువ్వు ఈ అనుష్ఠానం చేయాలి అని వెంటనే ఆ ప్రశ్నకు సమాధానం వచ్చినాడు. కేన ఇది ఆకాంక్ష ఈ రకంగా ఆకాంక్ష కలిగినప్పుడు, ప్రశ్న కలిగినప్పుడు సోమేన ఇది అని చెప్పి సమాధానం చెప్పాడు. మళ్ళీ వెంటనే మళ్ళీ ప్రశ్న కలిగిందన్నమాట. కిమర్థమితి, ఎందుకు చేయాలి? ఇప్పుడు చేస్తున్నాడు ఒక ప్రయోజనం ఉండదు కదా. కిమర్థమితి అడిగినప్పుడు స్వర్గాయ ఇది బై స్వర్గ కామన మోక్ష కామన కొరకు మనకు ఈ యాగం చేయాలి. స్వర్గకామం యజేత. ఇప్పుడు మనకు స్వర్గంకి కామన ఉన్నట్లయితే యజేత అగ్నిహోత్రం జుహ్యా స్వర్గ కామ. అలాగా మనం అగ్నిహోత్రం చేస్తే మనకు స్వర్గం కలుగుతుంది. అందుకే ఎందుకు చేయాలని అడిగినప్పుడు కిమర్థం ఇది ఎందుకు చేయాలన్నప్పుడు స్వర్గాయ ఇది స్వర్గం కొరకు చేయాలి అని చెప్పాడు. సరే ఇది జ్యోతిష్టోమ యాగం చేయాలి అన్నప్పుడు దేని ద్వారా చేయాలి? సోమరూపి యాగం ద్వారా చేయాలి, జ్యోతిష్టోమం చేయాలని చెప్పాం. ఎందుకు చేయాలంటే స్వర్గం కొరకు చేయాలి.
ఆ స్వర్గ ప్రయోజనం చెప్పుకున్నాం. కానీ ఇది ప్రయోజనం తెలిసింది. ఇప్పుడు చేయాలంటే మనకు ఒక విధి విధానం తెలియాలి కదా. కథమితి సరే చెప్పే బాగుంది. స్వర్గం కావాలంటే మనకు ఈ యాగం జ్యోతిష్ఠోమ యాగం చేయాలి, సోమయాగం చేయాలి. కానీ ఏ రకంగా చేయాలి? కథమితి వాళ్ళు వెంటనే ప్రశ్న కలిగిందన్నమాట. అప్పుడు దానికి సమాధానంగా ఇది అనయ ఇత్తం అనయ ఇత్తం అనయ ఇది కర్తవ్యతయ ఇది ఇత్తం అనయ ఇది కర్తవ్యతయ ఇది. ఎక్కడైతే మనకు యాగాలు సత్యయాగాలు చెప్పినప్పుడు ఇది కర్తవ్యం ఇది కర్తవ్యం చెప్పి నాకు పదాలు వస్తాయంట. మీకు అవన్నీ సందర్భాల తర్వాత వస్తాయి. ఈ రకంగా చేయాలి, ఈ రకంగా చేయాలి, ఈ విధంగా చేయాలి. అక్కడ ఒక విధి విధానం, ఒక యాగ విశేషానికి అనేక కర్మల యొక్క విధి విధానం విశేషంగా ఉంటాయన్నమాట. అది ఇత్తం అనయ ఈ రకంగా ప్రస్తావన జరిగినప్పుడు ఎట్లాగా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎందుకోసం చేయాలి, ఇలాగా దేంతో చేయాలి, ఇలా ప్రశ్న కలిగినప్పుడు దానికి సమాధానం వచ్చినప్పుడు మనకి ఎలా చేయాలని ప్రశ్న కలిగినప్పుడు ఎక్కడైతే ఒక యాగ విశేషం చెప్పినప్పుడు ఇది కర్తవ్యం ఇది ఎక్కడైతే వస్తుందో ఇది కర్తవ్యం అంటే జ్యోతిష్ఠోమని యజేత స్వర్గకామ స్వర్గానికి కామన కావాలని వ్యక్తి జ్యోతిష్ఠోమం ద్వారా యాగం చేయాలి. ఇది కర్తవ్యతయ ఇది కర్తవ్యత అంటే ఈ రకం కర్తవ్య రూపంలో ఎక్కడైతే ప్రస్తావించబడిందో ఇది కర్తవ్యతయ అని చెప్పి ఈ రకంగా అంటే కరణీయమైనటువంటి యోగ్యమైనటువంటి కర్మానుష్ఠానం ఏవైతుందో ఈ రకంగా చేసినట్లయితే నీకు స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. ఇవన్నీ ఒక కర్తవ్య దృష్టిలో ప్రస్తావించబడ్డాయి అనమాట. అందుకే ఇత్తం అనయ ఇది కర్తవ్యతయ ఎక్కడైతే ప్రస్తావించాలో అక్కడ మనం ఈ రకంగా అనుష్ఠానం చేసుకోవాలి, ఈ రకంగా చేయాలి. ఈ రకంగా ఏవం అవగచ్చంతః పదార్థై ఏభిః సంస్కృతం పిండితం వాక్యార్థం కథం ఉన్మత్త బాలవాక్య సదృశమితి వక్ష్యామః. ఈ రకంగా ఏం అవగచ్చంత ఈ రకంగా మనం అర్థం చేసుకుంటూ చెప్పాం కదా. ఈ రకంగా ఇలా చేయాలంటే మనం సమీపంగా కర్మ క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని చేయాలని చెప్పామన్నమాట. ఈ రకంగా తెలుసుకుంటూ మనకు ఈ పదార్థాలతోటి అంటే సంస్కృత వాక్యాలతో సంస్కృతం పిండితం అంటే సంస్కృత ఏకీభూతమైనటువంటి వాక్యార్థం ఏదైతే ఉందో ఈ సంస్కృత పదాలతో యుక్తమైన వాక్యార్థం ఏదైతే ఉందో కథం ఉన్మత్త బాల వాక్య సదృశ ఇది వక్ష్యామ. ఇది ఉన్మత్తమైన బాల వాక్యం సదృశంగా ఉంది ఎలా చెప్పగలుగుతాం? ఇవి సామాన్య వాక్యాలు కాదు, విశిష్టమైన వాక్యాలు. సామాన్య బాలక వాక్యానికి సదృశంగా ఏదో పురుషుని ద్వారా నిర్మించబడ్డాయి, పురుషుడు ఏదో ఒక వాక్యం చెప్పాడు, అదే దానికి ఆ సమయంలో ఆ సందర్భానికి కూడా ఈ అర్థం తీసుకుంటాం అని కాదు. ఇక్కడ ఇది బాలవాక్యం సదృశంగా సామాన్య కథనం కాదు, వాక్యం కాదు. ఇక్కడ విశేష ప్రయోజనం కొరకు చెప్పబడింది, ఒక విధి విధానం చెప్పబడింది. అందుకే అది ఏ రకం కూడా చెప్పదగినది కాదనమాట. వాక్యార్థం కథం ఉన్మత్త బాలవాక్య సదృశంగా ఉంటుంది ఎలా చెప్పగలుగుతాం? అలా చెప్పడం యుక్తిసంగతం కాదు అని చెప్పి సిద్ధాంత రకంగా విశేషంగా ఒక విధి విధానం చెప్పాడనమాట. ఇప్పుడు పూర్వపక్షం మళ్ళీ ఆక్షేపం నన్ను అనుపపన్నం ఇదం దృశ్యతే. ఇది ఉపపన్నం కాదండి. పూర్వపక్షం అంటున్నాడు నన్ను అనుపపన్నం ఇదం దృశ్యతే. ఏంటి నువ్వు చెప్పావు కదా వనస్పతయ సత్రమాసత అలాగే సర్పాహ సత్రమాసత ఇవి ఏవైనావు అవి ఉపపన్నం కావు. నువ్వేంటే వినియోగం ఉంటుంది అంటున్నావు. కర్మ ఉందంటే ఎక్కడ వినియోగం ఉంటుంది, కర్మ సంబంధం ఉంటుంది వినియోగం జరిగింది అంటున్నాను. కానీ ఇవి ఎక్కడ కూడా అలాగ ఉపపన్నం కావమాట. ఏ రకంగా వనస్పత సత్రమాసి ఆసత అలాగే సర్ప సత్రమాసత ఇత్యేవమాదయ ఆసత ఇత్యేవమాది ఏవైతే నుంచి కథను చెప్పావో నా అనుపపన్నం ఇవి ఉపన్నం కావు. నా అనేన అగ్నిహోత్రం జుహుయా స్వర్గకామ ఇత్యేవమాదయోపి అనుపన్న స్యు. అందుకే ఇప్పుడు ఇదే ఉపన్నం కానప్పుడు అగ్నిహోత్రం జుహుయా స్వర్గకామ అగ్నిహోత్రం చేస్తే స్వర్గకామన కలుగుతుంది అని కూడా ఇది కూడా ఉపన్నం కాదు. ఏ విధంగా సాధ్యం కావు. వనస్పత సత్రమాస ఇప్పుడు వనస్పతులు ఆశ్చర్యమైన వనస్పతులు సత్రం చేస్తున్నాయి, సర్పాలు సత్రం చేస్తున్నాయి. ఇది ఎలాగుంటుంది? ఇవి ఎలాగ ఉపన్నం చేయలేవో అలాగే అగ్నిహోత్రం జుహుయా స్వర్గకామ అనే వాక్యం కూడా అటువంటిదే. ఇది కూడా ఉపన్నం కాదు, ఇది కథనం మాత్రమే అన్నట్టుగా పూర్వపక్ష ఆక్షేపించాడు. ఇంకేమంటే వనస్పత సత్రమాసత ఇత్యేవమాదయోపి నా దీన్ని బట్టి ఇంకా నువ్వు చెప్పాదా వనస్పత సత్రమాసత ఇత్యేవమాదయోపి కూడా సర్ప సత్రమాసత ఇవన్నీ ఏ వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఉపపన్నం కావు అని పూర్వపక్ష ఆక్షేపించాడు. ఇవన్నీ కూడా ఉపపన్నం కావు, ఈ వాక్యాలు కూడా అన్ని ఉపపన్నం కావు, కథనం మాత్రమే ఇక అలా చెప్పబడ్డాయని చెప్పి మళ్ళీ ఆ రకంగా పూర్వపక్ష ఆక్షేపించినప్పుడు ఇప్పుడు చెప్తాను స్తుతయోహి ఏతాహ సత్రస్య. ఇవన్నీ స్తుతి వాక్యాలు. కొన్ని మనకు మనం ఒక ఉపమా తీసుకొని చెప్తుంటామట.
ఉపమా తీసుకొని చెప్తున్నామంటే ఏంటి అక్కడ దానికి ఆ స్తుతి చేస్తున్నాం అంట. స్తుతి అంటే ఆ వాక్యం పట్ల శ్రద్ధాపూర్వకంగా చేయడం కొరకు, దాంట్లో ఇంకా ప్రేరేపించడం కొరకు అది కొన్ని ఉపమాలతో పోల్చి చెప్తుంటామట. అవి స్తుతి వాక్యాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఏంటి ఒక ప్రేరేపించడం కొరకు, వాళ్ళను ప్రోత్సాహం చేయడం కొరకు ఆ స్తుతి వాక్యాలు చెప్పుకుంటామట. అందుకే స్తుతయోహి ఏతాహ సత్రశివి, సత్రానికి స్తుతి వాక్యాలు అనమాట. అలాగా మనం ప్రస్తావించుకుంటాం అలంకారికంగా ఆ వాక్యాలను అలా ప్రస్తావించుకుంటాం. అంటే భౌతికంగా ఉండే పదార్థాలను చూపిస్తూ అలాగా మనం చైతన్యమైన ఆత్మ విషయంలో, పురుష విషయంలో ప్రేరేపిస్తుంటాము. అందుకే స్తుతయోహి ఏతాహ సత్రశివిని స్తుతి వాక్యాలు ఏంటివి? వనస్పతయో న అయం అచేతన ఇదం సత్రం ఉపాసితవంతః. ఇక్కడ వనస్పతయో నామ అచేతనాహ. ఇప్పుడు వనస్పతి అచేతనమైన పురుషులాగా చేతనమైనటువంటి కాదు కదా. వనస్పతియో నామ అచేతనాహ ఇదం సత్రం ఉపాసితవంతః. అచేతన ఇదం సత్రం ఉపాసితం, ఇవన్నీ సత్రాన్ని చేశాయి. కిం పునర్ విద్వాంసో బ్రాహ్మణాః. ఇప్పుడు ఇవే వనస్పతులే అచేతనమైన వనస్పతులే ఈ సత్రాన్ని చేశాయని ఉపాసన చేశాయని, ఈ రకంగా కర్మానుష్ఠానం చేశాయి అని చెప్పినప్పుడు కిం పునః విద్వాంసో బ్రాహ్మణ. అటువంటి విద్వాంసం ఏం చేయలేదు. ఇప్పుడు ఒక అచేతన విషయ వస్తువులని ఈ రకంగా ప్రస్తావించుకున్నామంటే కిం పునర్ విద్వాంసో బ్రాహ్మణ. విద్వాంసం ఎందుకు చేయలేదండి? చైతన్యమైన పురుషులు అనేక రకాల విజ్ఞానయుక్తమైన పురుషులు ఎందుకు చేయలేదు? అతిశయోక్తిగా మనం స్తుతి వాక్యంగా చెప్పుకుంటామట. కిం పునర్ విద్వాంస బ్రాహ్మణ. ఎందుకు చేయలేదు అంటే వాళ్ళు చేయగలుగుతారు అనే ఉద్దేశంతో ఆ స్తుతి వాక్యాలు చెప్పబడ్డాయి. తద్యత, అందుకే లోకంలో కూడా సంధ్యాయాం మృగాపి నాచరంతి. లోకంలో సంధ్యా సమయంలో, ప్రాతः సాయం సంధ్యా సమయాల్లో మృగాలు కూడా తిరగవన్నమాట. పక్షులు తిరగవు. అక్కడ శాంతంగా వాటి గుడ్లు కూర్చుంటాయన్నమాట. అంటే అది సంధ్యాకాలం. ఆ సంధ్యాకాలంలో ఎన్ని పనులున్నా కూడా మన లౌకిక క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయని పక్కన వదిలిపెట్టి ఆ సమయం సంధ్యావందనం చేసుకోవాలి, పరమాత్మని స్తుతించాలి, పరమాత్మని ప్రార్థించుకోవాలి. సంధ్యాకాలంలో ఆ మృగాలు కూడా ఎక్కడ తిరగవు. లోకంలో కూడా మనం చెప్తుంటాం, లోకే సంధ్యాయ మృగాపి నాచరంతి. ఇక్కడ మృగాలంటే ఇప్పుడు సంధ్య చేసుకోవడానికి మనుషులకి మధ్య సంబంధం ఏంటి ఇక్కడ? కానీ అసలు అవి కూడా తిరగవు. అంటే అవే తిరిగినప్పుడు నువ్వేం తిరుగుతున్నావు? నువ్వు కూడా లౌకిక క్రియాకలాపాలను వదిలిపెట్టి నువ్వు సంధ్యావందనం చేసుకో, పరమాత్మ స్థుతించు. ఈ ప్రాతः సాయం సందేశం ఆ భగవంతుని ప్రార్థించడం కొరకు ఉంది ఈ వాక్యం. అలాగా మనం ఏదో కథను చెప్పుకుంటున్నాం, అది స్తుతి వాక్యం. అంతే. ఇక్కడ మృగాలు లేవంటే దానికి సంబంధం ఏమన్నా చెప్పడానికి కాదు, అవి స్తుతి వాక్యం. ఇవే తిరగలేంటి నువ్వు ఎలా తిరగలుగుతావు? నువ్వు ఆ కూర్చొని అన్ని లౌకిక క్రియాకలాపాలను వదిలిపెట్టి నువ్వు సంధ్యావందనం చేసుకో, పరమాత్మను ఆ సమయంలో అన్ని పక్కన పెట్టి శతం విహాయ కోటిం త్యక్త్వా హరిం భజేత్ అనేటు ఏదో వేదవాక్యం ఉందో అలాగే అన్ని పనులు లౌకిక క్రియాకలాపాలు ఏవైతే పక్కన పెట్టో నువ్వు కూడా ఆ సంధ్యావందనం చేసుకునే ప్రేరణ కొరకు అక్కడ చెప్తామట. ఆ మృగాలు కూడా తిరగవు. నువ్వేం తిరుగుతున్నావు? అక్కడ పశు పక్షులు తిరగడం లేదు, నువ్వేం తిరుగుతున్నావు? అలాగా కానీ నీ కర్తవ్యం నువ్వు చేసుకో. అది ప్రేరేపించినటువంటి వాక్యం అనమాట. ఇవన్నీ వనస్పత సత్రమాస్త సర్పాహ సత్రమాస్త అనే వాక్యం అక్కడ ఆ రకంగా అవన్నీ విద్యమానంగా ఉన్నాయి. నెట్గా అంటే ఆ రకంగా సిద్ధంగా ఉన్నాయి నువ్వు. కానీ అన్ని వనస్పతులు, ఔషధాలు ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి. యాగం మనకు కావాల్సిన పదార్థాన్ని సిద్ధంగా ఉన్నాయి అని అవే సిద్ధంగా ఉన్నాయి. నువ్వు ఇంకా లేట్ ఎందుకు చేసుకున్నావు అన్నట్టుగా అక్కడ ప్రేరక వాక్యం అనమాట. అది తీసుకోవాలి మనము. అందుకే సంధ్యాయ మృగాపి నాచరంతి. మృగాలు కూడా తిరగడం లేదు. కిం పునర్ విద్వాంస బ్రాహ్మణాహితి. ఎందుకు బ్రాహ్మణులు ఆ సమయంలో క్రియాకలాపాలు, లౌకిక క్రియాకలాపాలు మొదలుపెట్టి ఆ సంధ్య ఎందుకు చేసుకోరు? చేసుకోవాలనే ఉద్దేశం అక్కడ. అందుకే అపిచ అవగీత సుహృద ఉపదేశ సుప్రతిష్ఠిత కథం ఇవ ఆశంక్యత. ఈ రకంగా ఈ సుహృదమైన ఉపదేశము ఆ రకంగా ప్రస్తావన చేసినప్పుడు, అనుష్ఠానాత్మకంగా ప్రస్తావించినప్పుడు కథం ఇవ ఆశంక్యత, ఏ రకంగా ఆక్షేపించగలుగుతాం? ఇది ఉన్మత్త బాలక వాక్య సదృశ్యంగా ఎలా చెప్పగలుగుతాం? అంటే వనస్పత సత్రమాస్త సర్పా సత్రమాస్త ఇవన్నీ ఏమిటున్నాయంటే ఇవి బాలక వాక్యానికి సమానంగా ఉన్నట్టుగా చెప్పాడు పూర్వపక్షి. ఈ బాలక వాక్యాలు కాదండి, స్తుతి వాక్యాలు ఇవన్నీ, ప్రేరక వాక్యాలు. ఈ సుహృద్ ఉపదేశ సుప్రతిష్ఠిత కథమివ ఆశంక్యత. ఈ విషయం ఎలా శంకిస్తాను? ఉన్మత్త బాల వాక్య సదృశ ఇది. ఒక బాల వాక్య సదృశంగా ఉన్నది ఎలా నువ్వు ఉపేక్షిస్తాను? అలా కాదు, అవి స్తుతి వాక్యాలు. అందుకే తస్మాత్ శోధనా లక్షణం అర్థో ధర్మ ఇది సిద్ధం. అందుకే శోధన వాక్య
వాక్యంతో ఏదైతే అర్థం లక్షితమవుతుందో అదే ధర్మము, అదే వేద వాక్యార్థం యొక్క అర్థము, అదే మనం తీసుకోవాలి. నువ్వు చెప్పే శోధన వాక్యం లక్షితం అర్థం ధర్మం కాదు, ప్రమాణం కాదు, ఇది ప్రమాణమే. వ్యర్థ వాక్యాలు కాదు, బాల వాక్యానికి సమానంగా ఉన్మత్త బాల వాక్యానికి సదృశం కాదు ఇవన్నీ ప్రతి వాక్యానికి ఒక తాత్పర్యం ఉంది, ఒక అర్థం ఉంది. అందుకే తస్మాత్ శోధనా లక్షణాలతో ధర్మ, శోధన వాక్యంలో ఏదైతే అర్థం ప్రతిపాదించబడుతుందో అది ధర్మము, అది వేదవాక్యం కాబట్టి ఇవి వేదము అపోదిశయమైంది కాబట్టి నిత్యమైనటువంటి అర్థాన్ని బోధిస్తుంది. కాబట్టి ధర్మ విషయంలో ఏదైతే వాక్యం ప్రతిపాదించిందో అదే మనం ప్రమాణంగా తీసుకొని ఆ రకంగా ఆచరించాలన్నట్టుగా ఈ రకంగా. అందుకే వేదము అపోదిశయమైనటువంటి నిత్య జ్ఞాన్ని ప్రతిపాదిస్తుంది. ఇవన్నీ ఏవైతే మన కథనాలు ఉన్నాయో ఆ నిత్యంగా ఉన్నటువంటి శబ్ద జ్ఞాన్నే, ఆ అర్థ జ్ఞాన్నే, వాటి మధ్య సంబంధం మధ్య ఉండే జ్ఞానం ఏదైతే ఉందో అదే ప్రతిపాదించబడ్డాయి. ఇవన్నీ నువ్వు ఏదైతే కథనం చెప్పావో పురుషకృతమైనటువంటివి, ఇవన్నీ కేవలం మాత్రము ఉపదేశం మాత్రం, ప్రవచనం మాత్రమే, ఉత్కృష్టమైనటువంటి అధ్యాపన మాత్రమే, ప్రవచనం మాత్రం అర్థం చేసుకోవాలి. అది విద్యమానంగా ఉండేటువంటి నిత్యంగా ఉండేటువంటి అర్థాన్ని ప్రతిపాదిస్తున్నారు, కానీ వాళ్ళు సొంతంగా క్రియేట్ చేసినటువంటి అంటూ ఏం లేదు, ఉత్పత్తి చేసినట్టు ఏది లేదని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా సమానం చెప్పాడు. అందుకే తస్మాత్ శోధనా లక్షణాలతో ధర్మ ఇది సిద్ధం, అది మనకు ప్రమాణభూతంగా ఉంది. ఇది వేదస్య అపౌరుషేయత్వాది కర్మ. ఈ రకంగా వేదం యొక్క అపౌరుషం, వేదం అపౌరుషమైనటువంటి నిత్య జ్ఞానమే ఈ పరమాత్మగా నిర్మించబడినటువంటిదనే తథ్యం మనకు తెలుస్తుంది. అందుకే ఇది వేద అపౌరుషేయత్వాధికరణం ఇక్కడ మనకు సంపన్నమవుతుంది. ఈ రకంగా ఇది శ్రీ శబరస్వామి కృతే మీమాంసా భాష్యే ప్రథమాధ్యాయస్య ప్రథమ పాద సంపన్న తర్కపాద అభిధేయ. ఇక్కడ మనకు శబరస్వామి ఇప్పుడు జైమిని మహర్షి యొక్క సూత్రాలు అయితే ఆ జైమిని రాసినటువంటి సూత్రానికే మా శబరస్వామి దానికి భాష్యం, ఇదంతా మనం చదువుకున్నాం, ఆయన వ్యాఖ్యానం చేశాడు. ఆ వ్యాఖ్యానానికే ప్రతి పదానికి ఏదైతుందో దానికి ఇక్కడ పండిత్ మీమాంసజీ మనకు హిందీలో అనువాదం చేశారు, అది కూడా మనం సహాయం తీసుకుని చదువుకుంటున్నాం అంట. ఈ రకంగా మనకు ప్రథమ అధ్యాయంలో ప్రథమ పాదం ఇక్కడ సంపన్నం అవుతుంది. ఓకేనా? ఈ రకంగా వేదాలు అపోజిషమైనటువంటివి కాబట్టి శోధన లక్షణం అనే వాక్యం అయితే ప్రతిపాదించిందో ఈ శోధన వాక్యం అంటే ప్రేరక వాక్యం అయితే అర్థం చెప్పినో అది ప్రమాణభూతమైనటువంటి వేదంలో ఇది చెప్పబడిన అర్థాన్ని ప్రబోధిస్తుంది. వేదాలు నిత్యమైనటువంటి అపోదిశమైనటువంటి వేద జ్ఞానము నిత్యమైనది. ఎందుకంటే పరమాత్మ జ్ఞానం కాబట్టి పరమాత్మ నిత్యమైనటువంటి కాబట్టి వేదము నిత్యమైనది అని చెప్పి మనకి ఈ రకంగా వితర్క పూర్వకంగా సిద్ధాంతి ప్రతిపాదించాడు. రకరకాల అధికరణల ద్వారా 8 అధికరణల ద్వారా మనం చూసాం. ఇప్పుడు శోధనా లక్షణం అర్థధర్మ అనే ప్రశ్న ప్రారంభమై ఈ 8 అధికరణాల్లో మనకి రకంగా దాన్ని వేద అపోదిశయమైనటువంటిది మనకు వితర్క పూర్వకంగా ప్రతిపాదించాడు అనమాట. ఆ రకంగా ఈ రకంగా ప్రథమ పాదం సంపన్నమవుతుంది. ఈ మొత్తం పాదం యొక్క సారాంశం అంతా కూడా మనకు ఇక్కడ ఇంకా కొన్ని విశేషమైన సందర్భాలు కూడా దాని ప్రకరణానుగుణంగా చెప్పబడ్డాయి. ఈ హిందీ వచ్చిన వాళ్ళు చదువుకొని వచ్చేయండి. నేను కూడా మొత్తం సాధ్యమైన పూర్తిగా చెప్పడానికి ఓకే. ఈ సారాంశభూతం అంతా కూడా ప్రథమ పాదం యొక్క ఇంకా దానికి ఈ విషయాన్ని చెప్పేటప్పుడు దానికి అవాంతర్గత చాలా విషయాలు మనకి పనికొచ్చేది చెప్తామట. దానికి కొన్ని తథ్యాత్మకమైన విషయాలు ఉంటాయి. ఓకేనా? అవన్నీ కూడా మనకు ప్రసంగాన్ని బట్టి చెప్పుకున్నాం. మీరు కూడా చదువుకొని వచ్చేయండి. ఓకేనా? రేపు దీని యొక్క సారాంశాన్ని ప్రస్తావించుకొని ఎల్లుండి 2వ పాదం మనం ప్రారంభించుకుందాం. ఓకేనా? అస్తు. ఈ రకంగా విషయాన్ని ప్రతిపాదించుకున్నాం. రేపు అంతా ప్రయత్నం చేయండి. హిందీ వచ్చిన వాళ్ళంతా రాకుండా ప్రయత్నం చేయండి. సారాంశాన్ని రేపు పర్యాలోచన అంటే దీన్ని ఏ రకంగా సమాలోచన చేశారనే విషయం కూడా మనకు ముందుకు వస్తుందన్నమాట. ఓకేనా? అదేంటో రేపు చూద్దాం. అస్తు. ఏమైనా సందేహాలు కూడా రేపు అడగండి. రేపు చూద్దాం. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.